హాయ్, ఇవాళ మనం ఎస్క్యూఎల్ గురించి తెలుసుకుందాం. ఎస్క్యూఎల్ స్టాండ్స్ ఫర్ స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ అండ్ ఇది ప్రీవియస్గా సీక్వెల్ లాంగ్వేజ్ అని చెప్పి పిలిచేవారు. అండ్ ఎస్క్యూఎల్ అనేది ఏంటంటే డేటాను మనం క్వెషన్ చేయడానికి అది ఒక లాంగ్వేజ్లో యూజ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఎస్క్యూఎల్ అనేది ఒక డేటాబేస్ సిస్టమే కాదు, అది ఒక క్వెరీ లాంగ్వేజ్. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్లో ఎంతమంది ఎంప్లాయీస్ జాయిన్ అయ్యారు, లేదా ఎంతమంది ఎన్ని ప్రోడక్ట్స్ అమ్మారు, అలాంటిదాన్ని ఎస్క్యూఎల్లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇదేంటంటే ఎక్కడైతే మనం డేటాని స్టోర్ చేసుకుంటామో అక్కడ ఎస్క్యూఎల్ అనేది యూజ్ అవుతుంది. మనకి ఎస్క్యూఎల్ అనేది ఏంటంటే సింపుల్ అండ్ ఈజీ టు లెర్న్, ఈజీగా లెర్న్ చేయడానికి ఉంటుంది. అండ్ ఎస్క్యూఎల్ అనేది డేటాబేస్ మాత్రమే కాదు, ఇది క్వెరీ లాంగ్వేజ్. నెక్స్ట్ ఇదేంటంటే పెర్ఫామ్ ఆపరేషన్స్ ఎలాంటి అంటే ఇప్పుడు మనం ఏదైనా రికార్డ్ తీసుకున్నప్పుడు అందు మీద మనకి ఆపరేషన్స్ అనేది పెర్ఫామ్ చేస్తాయి. ఎలాంటి ఆపరేషన్స్ అంటే అప్డేటింగ్, ఇన్సర్టింగ్, డిలీటింగ్ అండ్ క్రియేటింగ్ అండ్ మోడిఫైయింగ్, ఈ ఆపరేషన్స్ అన్నిటిని పెర్ఫామ్ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఎస్క్యూఎల్ ఏంటంటే ప్రతి డేటాబేసెస్తో కమ్యూనికేట్ అవుతుంది. అంటే ఏంటంటే ఇప్పుడు డేటాబేస్ నుండి ఇన్ఫర్మేషన్ ఎలా తీసుకోవాలి, లేదా ఎలా చేంజ్ చేయాలి, లేదా ఎలా యాడ్ చేయాలి అనేది దీని ద్వారా మనం చెప్పొచ్చు అన్నమాట. నెక్స్ట్ ఎస్క్యూఎల్ అనేది ఆర్డిబిఎంఎస్ అంటే ఏంటంటే రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్. ఇదేంటంటే డేటాను ఒక టేబుల్ అంటే మనం ఇప్పుడు ఏదైనా డేటాను తీసుకున్నామంటే దాన్ని ఆ టేబుల్స్ ఫార్మాట్లో సేవ్ చేయడానికి దీన్ని మనం యూజ్ చేస్తాం. అంటే ఇది స్పెషల్ డేటా టూల్ ఫర్ హ్యాండ్లింగ్ స్ట్రక్చర్డ్ డేటా. అంటే ఇది ఏంటంటే మనకి ఒక డేటా అనేది ఒక స్ట్రక్చర్డ్ డేటా తీసుకున్నామంటే ఆ స్ట్రక్చర్డ్ డేటా అనే దాన్ని టేబుల్స్ ఫార్మాట్లో తీసుకుంటుంది. నెక్స్ట్ ఇట్ ఈస్ ఆల్సో డిజైన్ ఫర్ స్ట్రీమ్ ప్రాసెసింగ్. స్ట్రీమ్ ప్రాసెసింగ్ అంటే ఏంటంటే అది ఒక ఆర్డిఎస్ఎంఎస్ అంటే రిలేషనల్ డేటాబేస్ స్ట్రీమ్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇదేంటంటే స్ట్రీమ్ ప్రాసెసింగ్ కోసం క్రియేట్ చేస్తామన్నమాట. స్ట్రీమ్ ప్రాసెసింగ్ అంటే అది ఒక వే ఆఫ్ ప్రాసెసింగ్, అంటే ఒక వే ద్వారా డేటాను ప్రాసెస్ చేయడం, ఆ వచ్చిన రిజల్ట్ని స్ట్రీమ్ ప్రాసెసింగ్ అని అంటాం. ఇంకేంటంటే లైవ్లో వచ్చేటప్పుడు అది ఏదైనా డేటా లైవ్ చేస్తున్నప్పుడు అదే టైంలో రిజల్ట్ వచ్చేలా. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్, సోషల్ మీడియా నోటిఫికేషన్స్, ఇవన్నీ కూడా మనకి స్ట్రీమింగ్ ప్రాసెస్లోకి వస్తాయి అన్నమాట. ఇది మొత్తం అన్నిటికి స్ట్రీమింగ్ ప్రాసెస్ అనేది ఆర్డిఎస్ఎంఎస్ అంటే రిలేషనల్ డేటా స్ట్రీమ్ మేనేజ్మెంట్ సిస్టంలో అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ హౌ ఎస్క్యూఎల్ వర్క్స్. ఎస్క్యూఎల్ అనేది ఎలా వర్క్ అవుతుంది అనేది. ఎస్క్యూఎల్ ఏంటంటే ఈ డేటాబేస్తో కమ్యూనికేట్ చేయడం కోసం మనం యూజ్ చేసుకుంటాం. ఎందుకంటే దీనివల్ల ఎలా యూజర్స్ అనేవాళ్ళు ఈజీగా డేటాబేస్తో కమ్యూనికేట్ అయ్యి ఇన్సర్ట్ చేయడం, ఉన్న రికార్డ్స్ని ఇన్సర్ట్ చేసుకోవడం, అప్డేట్ చేయడం, డిలీట్ చేయడం, ఇలాంటివనేవి జరుగుతాయి. ఈ ప్రాసెస్లో ఎస్క్యూఎల్ కమాండ్స్ అనేవి పార్సింగ్ అంటే ఏంటంటే డివైడ్ చేయడం. ఇది డివైడ్ చేసి కంపైల్ చేస్తుంది అన్నమాట. సో మనం దీని ద్వారా ఏంటంటే స్ట్రక్చర్ అండ్ సింటాక్స్ అనేవి ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సెలెక్ట్ కింద సింటాక్స్ చూడండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్ వేర్ గ్రేడ్ ఈక్వల్స్ టు ఏ అంటే ఏంటి, స్టూడెంట్స్ టేబుల్ నుంచి గ్రేడ్ ఏ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నాం. ఇక్కడ సెలెక్ట్, ఫ్రమ్, వేరు అనేవి మనకి ఎస్క్యూఎల్ కీవర్డ్స్ అనేవి ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్స్లో తీసుకోవాలి. నెక్స్ట్ స్టూడెంట్స్ గ్రేడ్ అనేవి టేబుల్ యొక్క కాలమ్స్ అన్నమాట. ఎస్క్యూఎల్ క్వెరీస్ అనేవి ఆప్టిమైజ్డ్ డేటాబేస్ క్వెరీ ఆప్టిమైజర్. అంటే డేటాబేస్లో ఉన్న క్వెరీ ఆప్టిమైజర్ అంటే ఏంటంటే ఒక డేటాబేస్లో అది ఒక పార్ట్. ఇదేంటంటే మనం రాసిన క్వెరీకి ఫాస్ట్గా అండ్ ఎఫిషియెంట్గా రిజల్ట్స్ రావడం కోసం ఒక వే అంటూ చూపిస్తుంది అన్నమాట. అంటే ఏంటి, ఇప్పుడు ఏదైనా ఫుల్ టేబుల్ని చదువుకోవడం, లేదా డిపార్ట్మెంట్కి, లేదా వేరే సంథింగ్ దేనికన్నా సరే యూజ్ చేసుకోవడానికి ఈ క్వెరీ ఆప్టిమైజర్ అనేది యూజ్ చేస్తామన్నమాట. అండ్ ఇదేంటంటే ద డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. డిబిఎంఎస్ ఏంటంటే క్వెరీ అనేదాన్ని ఎగ్జిక్యూట్ చేసిన దాన్ని డేటాబేస్లో స్టోర్ చేసుకుని ఆ రిజల్ట్ అనేది యూజర్కి అంటే ఏంటి మనకి ఆ యూజర్కి సెండ్ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ హిస్టరీ ఆఫ్ ఎస్క్యూఎల్ యొక్క హిస్టరీ ఏంటంటే ఇది 1970లో ద బర్త్ ఆఫ్ రిలేషనల్ మోడల్ అని చెప్పి వచ్చింది. దీన్ని తీసుకొచ్చిన వాళ్ళంటే డాక్టర్ ఎడ్గర్ ఎఫ్ కాడ్, అంటే ఒక బ్రిటిష్ కంప్యూటర్ సైంటిస్ట్ అన్నమాట. సో అప్పుడు స్టార్టింగ్లో టైటిల్స్, టేబుల్స్ అంటే ఏంటి, రోస్, కాలమ్స్ అనేవి
తీసుకొచ్చారు. నెక్స్ట్ 1973లో ఎస్క్యూఎల్ ఈజ్ డెవలప్డ్ అట్ ఐబిఎం. అంటే ఆఫ్టర్ కార్డ్స్ మోడల్, ఈ బర్త్ ఆఫ్ 1970లో వచ్చిన మోడల్ తర్వాత ఐబిఎం ఈ ప్రాజెక్ట్ మీద వర్క్ చేయడం స్టార్ట్ చేసింది. వర్క్ చేసిన తర్వాత ఈ ప్రాజెక్ట్ మధ్యలో డొనాల్డ్ డి చాంబెర్లిన్ అండ్ రేమండ్ ఎఫ్ బాయ్స్ అనేవాళ్ళు న్యూ లాంగ్వేజ్ని డెవలప్ చేశారు. ఏంటి అది? సీక్వెల్ అంటే ఏంటి? స్ట్రక్చర్డ్ ఇంగ్లీష్ క్వెరీ లాంగ్వేజ్. ఏంటంటే ఇది ఈజీగా కమ్యూనికేట్ అవ్వడం కోసం, డేటాబేస్తో ఇంటరాక్ట్ అవ్వడం కోసం, కమ్యూనికేట్ అవ్వడం కోసం తీసుకొచ్చారు. నెక్స్ట్ 1976 సీక్వెల్ బికమ్స్ ఎస్క్యూఎల్. ఇదేంటంటే 1976లో సీక్వెల్ అనేది రీనేమ్ అయింది ఎస్క్యూఎల్గా. ఎందుకు? డ్యూ టు ట్రేడ్ మార్క్ ఇష్యూస్ విత్ అనదర్ కంపెనీ. నెక్స్ట్ 1980s ఎస్క్యూఎల్ బికమ్స్ ఏ స్టాండర్డ్. అంటే ఏంటంటే ఇది మెనీ కంపెనీస్ యూస్ చేయడంతో అఫీషియల్ స్టాండర్డ్గా అయింది. అంటే ఏఎన్ఎస్ఐ అండ్ ఐఎస్ఓ. ఏఎన్ఎస్ఐ అంటే అమెరికన్ నేషనల్ స్టాండర్డ్స్ ఇన్స్టిట్యూట్తో అండ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డ్స్తో ఇది మనకు అఫీషియల్గా స్టాండర్డ్ అనేది ఒక స్టాండర్డ్ అన్నది తీసుకుంది. నెక్స్ట్ 1980s to 1990s ఎస్క్యూఎల్ గ్రోస్ ఇన్ పాపులారిటీ. ఈ మెనీ కంపెనీస్ యూస్ చేయడంతో, అంటే ఎలాంటి కంపెనీస్ అంటే ఒరాకిల్, ఐబిఎం, మైక్రోసాఫ్ట్, సైబేస్ ఇవన్నీ ఎస్క్యూఎల్ని అడాప్ట్ చేసుకుని ఎస్క్యూఎల్ అనే దాన్ని గ్రో చేసినాయి అనమాట. నెక్స్ట్ 2000s నుంచి ప్రెజెంట్ వరకు కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ అయింది. అంటే ఎస్క్యూఎల్ని కంటిన్యూస్గా ఇంప్రూవ్మెంట్, కొత్త ఫీచర్స్ని యాడ్ చేసుకుంటూ, అంటే ఎలాంటి ఫీచర్స్ అంటే స్టోరేజ్ ప్రొసీజర్స్, ట్రిగర్స్, వ్యూస్, జాయిన్స్, జేసన్, అలా కొత్త ఫీచర్స్ని యాడ్ చేసుకుంటూ ఈ ఎస్క్యూఎల్ అనేది ఇంప్రూవ్ అయింది. సో ఇది ఇంట్రడక్షన్ టు ఎస్క్యూఎల్. సో మీకు ఏమన్నా ఇంకా ఎస్క్యూఎల్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో మేము రిప్లై ఇస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.